వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వన దేవతలను దర్శించుకున్న రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. విశాఖలో బ్లాక్ టికెట్ల దందా గుట్టురట్టు. భక్తుల కోలాహలం నడుమ గద్దెపై కొలువుదీరిన సారలమ్మ తల్లి. యాగ్మా జ్యువెలరీ కార్యాలయం ప్రారంభించిన టీజీ వెంకటేష్ గౌరు చరితారెడ్డి. మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న కేంద్ర మంత్రులు. ఇక వివరాల్లోకి వెళ్తే, రామగుండం కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉచితంగా టికెట్లు ఇస్తుందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి హకీం పాషా, జిల్లా అధ్యక్షులు ఉదయ్ కాసిపేట తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఇన్ఛార్జిగా రామగుండంలో పర్యటించిన వారు తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో కార్పొరేషన్లలో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. బీసీలకు రాజ్యాధికారం లక్ష్యంగా తీన్మార్ మల్లన్న నేతృత్వంలో ఏర్పడిన పార్టీకి ప్రజల మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ యువజన విభాగం అధ్యక్షులు బొప్పు జాష్వా, రామగుండం పట్టణ అధ్యక్షులు ఆంజనేయులు, జిల్లా మీడియా కన్వీనర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు మీ ఉదయ్ కాసిపేట. ఇప్పుడు జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో క్యాంపెయినింగ్లో భాగంగా మేము రామగుండం చేరుకున్నాం. ఇప్పుడు రామగుండం నుంచి ఆశావాహులున్న అభ్యర్థులు ఎవరైనా సరే, ఎవరి కోసమైనా వాళ్ళ గడపల దగ్గర, అది ఏ పార్టీ అయినా సరే, వాళ్ళ దగ్గర బీ ఫామ్ల కోసం అడుక్కోకండి అని చెప్తున్నాను. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మన ప్రజల పార్టీగా ఉద్యమం నుంచి పుట్టిన పార్టీ మన తెలంగాణ రాజ్యాధికార పార్టీ. మన పార్టీ మన ప్రజలది. మన ఎవరి దగ్గరనో బీ ఫామ్లు అడుక్కోకండి మీరు. మన పార్టీ మీ అందరికీ ఉచితంగా బీ ఫామ్లు ఇచ్చి యువతను ప్రోత్సహించి ప్రతి ఒక్కరు కూడా మన పార్టీ నుంచి వెళ్ళి అభ్యర్థిగా ప్రతి వార్డులో నిలబడే ఏర్పాట్లు మేము చేస్తున్నాం. ఆశావాహులు ఇంకెవరున్నా ఎవరి గడపల దగ్గరకు మీరు వెళ్ళని అవసరం లేదు. మన ప్రజల పార్టీ నుంచి మనం బీ ఫామ్లు తీసుకొని మనం గెలుపొందే విధంగా ఏర్పాటు చేసిన ఈ 9 విధాలైన మేనిఫెస్టోని మీరు ఒకసారి చూడాలి. ప్రజలు కూడా ఒకసారి దీన్ని తిలకించాలి. ఇది ప్రజల కోసం సృష్టించబడ్డ మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టోలో ఉన్నది తూచా తప్పకుండా మా పార్టీ పాటిస్తుందని చెప్పేసి మీ అందరికీ ఈ వేదిక మీదకి వెళ్ళి మేము ప్రమాణం చేస్తున్నాం. అట్లాగే ప్రతి బరిలో, ప్రతి డివిజన్లో, ఇప్పుడు గోదావరికల్లో ఉన్న ఈ 60 డివిజన్లో మా అభ్యర్థులను నిలబెట్టి మేము గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేస్తూ ముగిస్తున్నాం. రాష్ట్ర ప్రజలకు, అదేవిధంగా మా ముందున్న మీడియా మిత్రులందరికీ, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు తెలుపుతూ ఉన్నాము. ఏదైతే ఈరోజు వాడావేడిగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ మరియు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించిన విషయం ఏదైతే ఉందో, ఆ ఎన్నికల కోడ్ కూడా వచ్చి ఉన్నది. నామినేషన్ల పరంపర కూడా కొనసాగుతుంది. కాబట్టి మేము తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుండి మా రాష్ట్ర కమిటీ, అదేవిధంగా మా పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలలో ఉన్న మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ బరిలో నిలబడి పోటీ చేస్తూ ఉన్నదని చెప్పేసి తెలియజేస్తూ, ఈరోజు అందులో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కి ఈరోజు రావడం జరిగింది. ఇక్కడున్న అభ్యర్థులతోటి సమావేశం ఏర్పాటు చేసి ఇక్కడున్న అభ్యర్థులందరికీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ యొక్క విధి విధానాలను తెలియజేసి ఇక్కడున్న అభ్యర్థులతోటి మాట్లాడి మేము మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనేది ఎవరెంతో వారికంతా నినాదంతో బీసీ రాజ్యాధికారం కోసం, బీసీల హక్కుల కోసం, బీసీల ఆత్మగౌరవం కోసం పోరాడుతూ ఉన్నది. కాబట్టి ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ కీలక పోటీ ఇస్తాయని చెప్పేసి మరొకసారి మీడియా మిత్రులకు తెలియజేస్తూ, అదేవిధంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ యొక్క మేనిఫెస్టో, ఎన్నికల మేనిఫెస్టో ఏదైతే ఉందో వివిధ రాజకీయ పార్టీలకు భిన్నంగా, అతీతంగా మా మేనిఫెస్టో ఉందని చెప్పేసి కూడా
తెలియజేస్తూ పలు రకాల 9 రకాల మేనిఫెస్టోలో 9 రకాల మరి 9 రకాలు విడుదల చేసినాము. మరి అందులో ప్రముఖ విధానం ఏదైతే ఉందో రైట్ టు రీకాల్ అనే మరి ఉద్దేశం ఏదైతే ఉందో మరి తీన్మార్ మల్లన్న గారు గత కొన్నేళ్ల నుంచి తీన్మార్ మల్లన్న టీం నడిపినప్పుడు కూడా రైట్ టు రీకాల్ను అమలు చేస్తా అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మాటిచ్చింది. కాబట్టి అందులో ప్రధాన ఎజెండా రైట్ టు రీకాల్ను పెట్టినాము. ప్రజలు ఎన్నుకున్న నాయకుడిని మరి పని చేయకపోతే ప్రజలే గద్దెదించే అధికారాన్ని ప్రజలకు కల్పించే హక్కు మరి కల్పిస్తా అని చెప్పేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీ మేనిఫెస్టో నుండి విడుదల చేసింది. కాబట్టి తెలంగాణ రాజ్యాధికార పార్టీ యొక్క మరి మేము నిలబెట్టిన నాయకులు, మేము నిలబెట్టిన అభ్యర్థులు భారీ మెజారిటీ తోటి మరి ఇక్కడున్న మున్సిపల్ కార్పొరేషన్లో గెలుపొందరని చెప్పేసి తెలియజేస్తూ ఈ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జెండా ఎగరవేస్తామని చెప్పేసి నేను మరొకసారి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. నా పేరు మొహమ్మద్ అఖిల్ పాషా. నేను తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శిని. అదేవిధంగా నాతో పాటు పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కాసుపేట ఉదయ్తో పాటు మా జిల్లాకు సంబంధించిన మా టౌన్కి సంబంధించిన రామగుండం టౌన్కి సంబంధించిన మరి మొత్తము అందరూ నాయకులు కూడా ఈ సమావేశానికి పాల్గొనడం జరిగింది. రహదారి భద్రతా నియమాలను పాటించాలి. 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా నగరంలో వాక్థాన్ నిర్వహణ జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్, ఆర్జీఓ కమిషనర్ శాంతికుమారి, విద్యా సంస్థల అధినేత కేవీ సుబ్బారెడ్డి, కార్పొరేటర్ కైప పద్మావతి ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమాలను పాటించి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి పేర్కొన్నారు. ముఖ్యంగా యువతి యువకులకు నేను ఇచ్చే సందేశం ఒకే ఒకటి, దయచేసి మందు తాగి బండ్లు నడపొద్దు. ఇటీవల కాలంలో దాదాపు 20 మంది బస్సు ప్రయాణికులు చనిపోవడానికి కారణం ఒక బైకర్ మందు తాగడమే కాదు, అలాగే హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయొద్దు, అలాగే ఎట్టి పరిస్థితుల్లో సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్దు. ఈ 3 జాగ్రత్తలు తీసుకుంటే మీరు హ్యాపీగా ఉంటారు, మీ తల్లిదండ్రులు, మేము ఏది ఆధారపడిన ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉంటారు. సర్వే జన సుఖినో భవంతు. గాడ్ బ్లెస్ యూ. బీ యూత్ బీ రెడీ. ఇది ఒకటి ఈ రోజు ఇంతమంది ఎండలో తిరుగుతున్నామంటే మిమ్మల్ని మోటివేట్ చేయాలని దయచేసి బైక్ నడిపేటప్పుడు జాగ్రత్త. అందరికీ నమస్కారం. ఈ రోజు రోడ్డు ప్రమాదాలను నివారించడం కొరకు ఆర్టీఓ ఆఫీసు మరియు డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్, ప్రజలు అందరూ మొత్తము కలిసి ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా యువత ఈ మధ్య కాలంలో ప్రమాదాలకు గురై చాలా మంది మరణిస్తున్నారు. ఈ మధ్య కాలంలో పెద్ద బస్ యాక్సిడెంట్ కూడా ఒక బైక్ వాళ్ళు అడ్డంగా పడిపోవడమే కారణము. సో ఇవన్నీ నివారించడం కొరకు అందరినీ కూడా మంచిగా ఇప్పుడు అప్రమత్తం చేయడం కొరకు అందరికీ ఈ ప్రమాదాల నివారణ కొరకు ఈ ర్యాలీ నిర్వహించబడింది. ఇందులో భాగంగా ముఖ్యంగా యువతకు సందేశం ఏంటంటే, ఖచ్చితంగా వారు వెహికల్ ఏదైనా బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలి.
అతి వేగంగా పోకూడదు, సెల్ ఫోన్ వాడకూడదు. అంతేకాకుండా కార్లో ప్రయాణించే వాళ్ళు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ఉపయోగించాలి. డ్రింక్ చేసి డ్రైవింగ్ చేయకూడదు. అంతేకాకుండా టీవీ కానీ అటువంటి చిన్న మనకు కార్లు ఉంటాయి కదా, అలాంటివి ఏవి చూడకుండా డ్రైవ్ చేయాలి. అతి వేగంగా వెళ్ళకూడదు, ఓవర్టేక్ చేయకూడదు. మనకి నిదానమే ప్రధానం. ఏమి ఫాస్ట్ గా వెళ్ళినా ఎటువంటి లాభం ఏం లేదు. మన క్షేమంగా ఇల్లు చేరడమే ముఖ్యం. ఈ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 52వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోటగిరి రవి, స్వాతి, కాంగ్రెస్ పార్టీ 56వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ వెంగల కొమరయ్య మరియు 23వ డివిజన్ కాంగ్రెస్ నాయకులు రౌతు వెంకటేష్ ఈరోజు బీజేపీ పార్టీలో చేరగా వారికి బీజేపీ జాతీయ నాయకులు గుజ్జల ప్రేమేందర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెల్లివెల్లి మరియు బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగనూరు వెంకటేశ్వర్ గౌడ్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వంగపల్లి వెంకటేశ్వరరావు, గాజుల ముఖేష్ గౌడ్, అమీర్ శెట్టి రాజ్ కుమార్, చిట్టినేని హనుమంతరావు, బింగి ప్రవీణ్, బోయిని దేవేందర్, గాజుల ప్రభాకర్ మరియు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఉదయం ఎక్స్ ఎంపీటీసీ గారు కూడా జాయిన్ అయ్యారు. ఇట్లా చాలా మంది భారతీయ జనతా పార్టీ వైపు చూస్తారు. ఎందుకంటే ఇవాళ మన మంచిర్యాల కార్పొరేషన్లో చూసుకుంటే గతంలో బీఆర్ఎస్ ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇది 3వ సంవత్సరం. ఈ 3 సంవత్సరాలలో కూడా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏవైతే ఒక శాశ్వత డంప్ యార్డ్ కావచ్చు, ఇక్కడ నుంచి ఒక 2 టౌన్కి ఒక ఫ్లైఓవర్, మంచిర్యాల చుట్టూ ఒక రింగ్ రోడ్డు, ఇట్లా అనేక హామీలు ఇచ్చింది ఎన్నికల సమయంలో. గెలిచినాక ఈ 2 సంవత్సరాలలో మంచిర్యాలలో ఏం జరిగిందంటే కేవలం గుండాయిజం, రౌడీయిజం, వ్యాపారస్తులను బెదిరించడము, కేసులు పెట్టడము, ఒక బ్యాచ్ని మెయింటైన్ చేసి వాళ్ళతోటి కొట్టియడము, పోలీసులతోటి బెదిరింపులు, కేసు. మన మంచిర్యాలలో మంచితనం లేకుండా అయిపోయింది. మంచిర్యాలలో కూడా ఒక రాయలసీమ లాగా ఒక బెదిరింపు రాజకీయాలు జరుగుతాయి. ఈసారి కార్పొరేషన్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తే, భారతీయ జనతా పార్టీ మేయర్ గెలిస్తే మా బీజేపీ సీనియర్ నాయకులతోటి మేము కేంద్ర ప్రభుత్వంలో మంచిర్యాలకు కావాల్సిన నిధులను, మంచిర్యాలని స్మార్ట్ సిటీ పథకంలో పెట్టడం. ఇప్పటికే మంచిర్యాల రైల్వే స్టేషన్ 30 కోట్లతోటి ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. తొందరలోనే అది ప్రజలకు రాబోతుంది. కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ చేసింది. సింగరేణి ప్రాంతంలో కూడా అనేక సమస్యలు ఉన్నాయి. వీటన్నింటినీ కూడా కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం రావాలంటే రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. బీఆర్ఎస్ పార్టీ అనేది ఢిల్లీలో లేదు, గల్లీలో లేదు. కాంగ్రెస్ పార్టీ యొక్క అరాచకాలు, అవినీతి ఇవన్నీ ఆగాలి. మన కార్పొరేషన్, మన మంచిర్యాల ఒక స్మార్ట్ సిటీ కావాలంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వంతో సాధ్యం కనుక మంచిర్యాల జిల్లా ప్రజలందరినీ కూడా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాల్సిందిగా అందరినీ కూడా మంచిర్యాలలో ఈ యొక్క కార్పొరేషన్ ఎలక్షన్స్ సందర్భంగా అనేక మంది భారతీయ జనతా పార్టీ వైపు వస్తున్నారు, పార్టీలో చేరుతున్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వారి పరిపాలన, కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అభివృద్ధి చెందుతున్న యొక్క తీరు, సుపరిపాలన, ఈ అన్నిటికీ కూడా ఆకర్షితులై వాళ్ళ భారతీయ జనతా పార్టీ వైపు వస్తున్నారు. వారందరికీ కూడా మేము స్వాగతం పలుకుతున్నాం. ముఖ్యంగా ఇన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్, బీఆర్ఎస్ పరిపాలన చూసినాం. ఈ యొక్క మంచిర్యాలలో ఎక్కడ కూడా అభివృద్ధి అనేది కుంటుపడిపోయింది, అవినీతి అనేది రాజ్యం వెళ్తున్నది. కేవలం ఆ కొన్ని కుటుంబాలు, కొంతమంది వ్యక్తులు బాగుపడ్డారు తప్పితే ఇవాళ ఈ యొక్క పట్టణ ప్రజలకు జరిగింది ఏమీ లేదు. ఇంతకాలం కాంగ్రెస్ను, బీఆర్ఎస్ను గెలిపిస్తూ వచ్చారు. ఇవాళ ప్రజలను గెలిపించాలంటే భారతీయ జనతా పార్టీకి ఓటేయమని ఇవాళ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎటువంటి వాతావరణం ఉన్నదంటే తప్పక భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఇవాళ మంచిర్యాలలో మేయర్ పీఠం అధిష్ఠిస్తాడు. ప్రజలు ఆ విధంగా కోరుకుంటున్నారు, ప్రజలు ఆ విధంగా మద్దతు ఇస్తున్నారు. అందుకోసమే ఇంతగా పెద్ద ఎత్తున స్పందన వస్తున్నది. ఒక అనూహ్యమైన యొక్క రీతిలో ఇక్కడ ఫలితాలు రాబోతున్నాయి. మొన్న మనం మహారాష్ట్రలో కూడా చూసాం. మహారాష్ట్రలో ఏ విధంగానైతే ఫలితాలు వచ్చాయో మహారాష్ట్ర తరహా ఫలితాలు మంచిర్యాల యొక్క మున్సిపల్ కార్పొరేషన్లో కూడా రాబోతున్నాయి. తప్పక రాబోయే రోజుల్లో ఈ యొక్క మంచిర్యాల స్మార్ట్ సిటీ కావాలన్నా, అమృత్ సిటీలో చేరాలన్నా, ఇక్కడ అభివృద్ధి జరగాలన్నా అది భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమవుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ యొక్క కేంద్ర నాయకత్వం కూడా ఈ యొక్క ఎన్నికల పట్ల చాలా సీరియస్గా ఆలోచన చేస్తున్నది. ఎందుకంటే ఇంతకాలం
అభివృద్ధికి నోచుకొని యొక్క పట్టణాలు పల్లెలు ఇవన్నీ కూడా అభివృద్ధి జరగాలంటే ఒకసారి బీజేపీకి అవకాశం ఇవ్వమని చెప్పి మేము సవినయంగా మనవి చేస్తున్నాం. ఇక్కడ మంచినీళ్ళు కావాలన్నా, పారిశుద్ధ్యం జరగాలన్నా, మరి ఇక్కడ ఏదైతే వైద్యం కానీ, విద్య కానీ, ఇక్కడ మరి అభివృద్ధి రోడ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ బాగుపడాలంటే అది బీజేపీతోనే సాధ్యం. బీజేపీకి అవకాశం ఇవ్వమని చెప్పి కోరుతున్నాం. గోదావరికని శివార్లో గోదావరి నది తీరాన ఏర్పాటు చేసిన సమ్మక్క సార్లమ్మ జాతర ఘనంగా ప్రారంభమైంది. బుధవారం రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, ఆయన సతీమణి మనాలి ఠాకూర్ కోయ పూజారులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి మేడారం నుంచి వచ్చిన కోయ పూజారులు డప్పు చప్పుల మధ్య సార్లమ్మను గద్దెకు తీసుకువచ్చారు. భక్తుల కోలాహలం, శివశక్తుల పూజల నడుమ సార్లమ్మను గద్దెపై ప్రతిష్ఠించారు. గురువారం రాత్రి సమ్మక్క గద్దెకు రానుండడంతో వనదేవతల జనజాతర ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో గోదావరికని ఏసీపీ మడత రమేష్, 1 టౌన్ 2 టౌన్ సీఐలు ఇంద్రసేనారెడ్డి, ప్రసాదరావు, ట్రాఫిక్ సీఐ రాజేశ్వరరావు, ఆలయ ఈవో కాంతారెడ్డి, జాతర కమిటీ సభ్యులు పిన్నింటి శ్రీనివాసారెడ్డి, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, వాలంటీర్లు పాల్గొన్నారు.
వనదేవతలను దర్శించుకున్న రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం శ్రీ సమ్మక్క సారలమ్మలను రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార సంబంధాల శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి దంపతులు దర్శించుకున్నారు. సార్ ఇవ్వ సార్ కొంచెం సైడ్ చేయండి. హన్మకొండలోని విజయ డయాగ్నోస్టిక్లో దారుణం చోటు చేసుకుంది. హుస్నాబాద్కు చెందిన శ్రీనివాసరెడ్డి క్రియాటిన్ టెస్ట్ కోసం డయాగ్నోస్టిక్లో షాంపిల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో క్రియాటిన్ రిపోర్ట్లో 5.7 అని రాగా భయభ్రాంతులకు గురైన పేషెంట్ మరొక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లి డాక్టర్ను సంప్రదించగా అదే టెస్టును మళ్లీ చేయగా 1.6 వచ్చిందని అన్నారు. దీంతో డయాగ్నోస్టిక్ ఎదుట పేషెంట్ ఆందోళన చేపట్టారు. కంగారు స్వెట్టింగ్స్ వచ్చి బీపీ రేజ్ అయింది. తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళకి ఫోన్ చేస్తే కారు పట్టుకొచ్చి తీసుకెళ్లారు. నన్ను తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి రెఫర్ చేసి తీసుకుందామని సారాయికి వెళ్ళాము. అక్కడ 1.6 వచ్చింది. తర్వాత ఓకే అని వెళ్ళిపోయాము ఇంటికి. వీళ్ళు రిపోర్ట్ తప్పొచ్చిందన్న కూడా మళ్ళీ తీసుకున్నారండి. ప్లస్ 1 అవర్ తర్వాత వాళ్ళు ఏమంటారు మళ్ళీ రీషాంపుల్ మళ్ళీ చేస్తే ఫస్ట్ 6.5 వచ్చింది. తర్వాత మళ్ళీ పెడితే 5.7 వచ్చింది. మళ్ళీ వాళ్ళు రీషాంపుల్ మీరేమైనా ఏం చేసిర్రో మీరు ఏం వాడిర్రో అంటూరు. వాస్తవాన్ని ఏ ట్రీట్మెంట్ చేసుకోలేదు, ఏ టాబ్లెట్ వాడట్లేదు, నాకు బీపీ లేదు, షుగర్ లేదు, ఏ ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ గుడిని రెవెన్యూ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబ సమేతంగా సందర్శించి గుడి ప్రాంగణంలో భక్తులకు కల్పించిన ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివకర్ టిఎస్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఆర్ఎండిబిఎన్ఎస్సి ఆర్డీఓ వెంకటేష్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. గద్దెలపైకి చేరుకున్న సారలమ్మ అమ్మవారు ఎటువంటి పనిపెట్టు జరిగినేశారు. హలో పెట్టుకోండి లోపల అవుట్ సైడ్. అక్కడ నుంచి ఇప్పుడు షిఫ్ట్ చేస్తారు.
సమయం పాటిస్తే అమ్మవారి దర్శన భాగ్యం చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు. భక్తులందరూ కూడా సహకరించగలరని ఆ వెయ్యి కళ్ళ తల్లి మనల్ని ఏదో ఒక గంట మనల్ని కనిపెడుతూ ఉంటుంది. తల్లికి శారదమ్మ గంట దగ్గర క్లీనింగ్ చేసుకున్నటువంటి వారు అమ్మక్క గంట దగ్గర కూడా క్లీన్ చేసుకొని గోవిందరాజు పడిగిద్దరాజుల గంటల కాడ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.